చైనాలో మొట్టమొదటిసారి కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్నారు. ఈ ప్రయోగం 2006లో ప్రారంభించారు. ఈ ప్రయోగంలో కృత్రిమ సూర్యుడు 20 సెకన్ల పాటు 160 మిలియన్ డిగ్రీల ప్లాస్మా ఉష్ణోగ్రతకు చేరుకుంది. ఇది సూర్యుని ఉష్ణోగ్రత కంటే 8 రెట్లు ఎక్కువ. అయితే సూర్యుని దగ్గర ఉంటే కాలిపోతాం కదా! మరి భూమిపై సూర్యుడిని ఎలా తయారు చేస్తున్నారు? ఇది సూర్యుని వలె కాంతిని వెదజల్లదు, శక్తిని మాత్రమే ఇస్తుంది. మరియు సూర్యునితో పోల్చుకుంటే ఈ కృత్రిమ సూర్యుడు చాలా చిన్నది. అయితే చైనా కృత్రిమ సూర్యుడిని నిర్మించడం ద్వారా అనంతమైన శక్తిని ఉత్పత్తి చేయాలని చూస్తుంది. 2050 నాటికి ఫ్యూజన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సూర్యుడు న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా మండుతున్నాడు. అయితే ఈ కృత్రిమ సూర్యుడిని కూడా ఇదే ప్రక్రియలో తయారు చేస్తున్నారు. అసలు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏమిటి? సూర్యుడు ఎలా మండుతున్నాడు? అనే దానిపై ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి.